మన రాయలసీమ రుచుల్లోకి మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాము రసం పొడి తయారీ విధానం. ఈ ఫార్ములా తెలియక చాలామంది బయట ప్యాకెట్స్ కొంటుంటారు, రసం పొడి ప్యాకెట్స్ ఏదో చేసుకొని తింటారు. అలా కాకుండా మీ ఇంట్లో మీ సొంతంగా మీ చేతులతో తయారు తినండి. ఆ రుచిని చూడండి, మాకు చెప్పండి. ముందుగా ఈ రసం పొడి తయారు చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్: ఈ 250 గ్రాములు ధనియాలు, జీలకర్ర 50 గ్రాములు, ఆవాలు 50 గ్రాములు, మిరియాలు 50 గ్రాములు, మెంతులు 50 గ్రాములు, ఎండుమిర్చి 70 గ్రాములు, బియ్యము 25 గ్రాములు. ముందుగా మనము ఒక బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని అందులోకి 250 గ్రాముల ధనియాలు వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా ఎరుపు రంగు వచ్చేదాకా మనము వేయించుకోవాలి ఈ ధనియాలను. చూసారా ఫ్రెండ్స్? అలా వేయించుకున్న తర్వాత ఈ ధనియాలను తీసి పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ మనం తీసి పెట్టుకున్నటువంటి జీలకర్ర, ఆవాలు, మిరియాలు, మెంతులు, ఎండుమిర్చి కదా ఫ్రెండ్స్, బియ్యము, వీటిని మాత్రము ఇందులో వేసుకొని సపరేట్గా ఇవి ఐటమ్స్ అనమాట. ఇవి ఐటమ్స్ని మనం వేయించుకుంటాం పక్కనకి. బాగా వేగిన తర్వాత వీటిని పక్కన తీసి పెట్టుకుంటాం. ముఖ్యంగా ఫ్రెండ్స్, ఈ ఒక్కసారి రసం పొడి తయారు చేసుకొని తిని చూడండి. మీకు బయట చేసుకునే రసం పొడికి దీనికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే ఇది మా అమ్మగారి స్పెషల్ రసం పౌడర్. దీంతోపాటు సాంబార్ చెప్తాము, చాలా రకాలు చెప్తాం ఫ్రెండ్స్. మీకు ఇంకా కొత్త మీరు ఎప్పుడు చూడని రుచులు కూడా మీకు చెప్తాం. కాబట్టి ఫ్రెండ్స్, ఈ ఐటమ్స్ ఉన్నాయి కదా, మీరు నేను చెప్పిన విధంగా తయారు చేసుకోండి. తర్వాత మాకు చెప్పండి. ఈ ఐటమ్ వేగిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత మనం పక్క తీసి పెట్టుకున్నటువంటి ఎండుమిర్చిని ఆ బాండిలోకి వేసి బాగా వేయించుకుందాం. చూసారు ఫ్రెండ్స్? బాగా వేయించుకుందాము. వేయించుకున్నటువంటి ఈ ఎండుమిర్చిని మనం తీసి పక్కన పెట్టుకున్న తర్వాత తొడిమలు తీసి పక్క పారేయాలి. ఎందుకంటే తొడిమలు వేస్తే మరి రుచి మారిపోతుంది, రుచి చెడిపోతుంది ఫ్రెండ్స్. అందుకని ఎండుమిర్చి తొడిమలు తీసి పక్కకి పెట్టేసి మనము ఈ ఐటమ్స్ ఉన్నాయి కదా, అన్నింటినీ కలిపి మిక్సీలో బాగా మెత్తగా పౌడర్ కొట్టుకోండి. మెత్తగా పౌడర్ పడిన తర్వాత ఇలా తయారు చేసాం కదా, ఇప్పుడు మనకు కావాల్సిన రాయలసీమ రసం పొడి తయారైంది. ఈ రసం పొడితో మీకు కావాల్సిన అద్భుతమైన రసాన్ని పెట్టుకోండి ఫ్రెండ్, తిని చూడండి. నెక్స్ట్ వీడియోలో మీకు రసాన్ని ఎలా తయారు చూపిస్తాం. మీకు తిన్న తర్వాత దయచేసి మీరు దాని గురించి మాకు చెప్పండి, మీ మిత్రులు చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. మీ ఆశీస్సులు మాకు కావాలి. మీ ఆశీస్సులు ఎంత ఇస్తే మేము అంతగా మీకు కొత్త రుచులు మీకు రుచి చూపిస్తాం మన రాయలవారి రుచుల్లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.